ప్రతి డైరెక్టరు ప్రొడ్యూసర్ అయ్యి ఒక సినిమా తీస్తే ప్రొడ్యూసర్ కష్టాలు తెలుస్తాయి. సో వెల్కమ్ టు ద క్లబ్. లైక్ కలర్ ఫోటో టీం మొత్తం అందరూ ఆల్మోస్ట్ నేను తప్ప అందరూ ఉన్నట్టే ఈ సినిమాలో. లైక్ డైరెక్టర్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ. 9th మీడియా ఈ సినిమాని మంచి సినిమా, వీళ్ళు చాలా కష్టపడి తీశారు, చాలా తక్కువ టైం ఉంది. సో అందరూ సపోర్ట్ చేసి ఈ సినిమాని వీలైనంత మంది జనాలకి రీచ్ అయ్యేలా చేసి మళ్ళీ ఒక మంచి ఒక క్లాసిక్ లాంటి సినిమా సందీప్ దగ్గర నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ గారు. సుహాస్ గో టు ప్లీజ్ స్పీక్ ఫర్ అస్. ఎప్పుడో మొదలైన దగ్గర నుంచి నేను ఫాలో అవుతూనే ఉన్నాను. స్ట్రగుల్స్ కానీ అవన్నీ కానీ చాలా కష్టపడి చేశారు. అండ్ నేను ఈ రేంజ్లో అయితే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు చాలా బాగా అనిపించింది ట్రైలర్, ఆ కట్ కానీ, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ పర్ఫార్మెన్సెస్ అవన్నీ చాలా బాగా అనిపిస్తున్నాయి. వెరీ ఇంట్రిగింగ్ ఉంది ట్రైలర్. కూడా జాయిన్ అయిపోయారు కాబట్టి ఒక్కసారి చాలా 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 జర్నీ చేసి ఇంతవరకు ఈ మూవీ నరేషన్ ఇచ్చినప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ ఆ కాలభైరవకి అయితే మేము చూసినప్పుడు అందుకనే థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతున్న మాట. ట్రైలర్ నచ్చే ఏమైనా థ్యాంక్స్లు ఏమైనా ఉంటే సపరేట్గా నేను ప్రీ రిలీజ్లో మాట్లాడదామని ఫిక్స్ అయి ఉన్నాను. ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ సార్ సారాష్ గారు, సుహాస్ గారు, సార్ మీకు కూడా, ప్రవీణ్ గారు, మీకు అందరికీ థ్యాంక్ యూ సార్. ఎస్కేఎన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. హీరో అవ్వచ్చు, ప్రియా అవ్వచ్చు, ఆయుష్ అవ్వచ్చు, అందరూ చాలా బాగా చేశారు. మీరు December 9th చూస్తారు వాళ్ళు ఎలా చేశారు ఏంటి అనేది. సో ఫైనల్గా టీజర్ చేసామండి జనవరిలో. టీజర్కి విశ్వక్ గారు వచ్చారు, మేము గెస్ట్గా ఇన్వైట్ చేసాము. సో ఆ రోజు ఇన్వైట్ చేసిన తర్వాత మేమందరం కలిసి, నేను సందీప్ అందరం కలిసి సార్ ఇలా ఉంది ఒకటి చెయ్యాలి అని అంటే, ఓకే నేను సినిమా చూస్తాను అని చెప్పాను అన్నారు. సినిమా చూసిన బయటకు వచ్చిన వెంటనే 15 minutesలో మేము ఏంటి క్యారెక్టరు ఏంటి అని అడిగితే 15 minutesలో చెప్పామండి. ఇలా ఉంటుంది అని క్యారెక్టరు చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా ఇది చిన్న సినిమానా, వీళ్ళు కొత్త వాళ్ళ ఎవరా ఏంటి ఏమీ ఆలోచించలేదు. ఇమ్మీడియట్గా నేను చేస్తున్నాను, ఒక 10 daysలో మీరు పెట్టుకుని షూటింగ్ అని చెప్పారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న సినిమాగా స్టార్ట్ చేసుకున్నాం ముఖ చిత్రం అనేది. ఈరోజు విశ్వక్ గారు ఉన్న తర్వాత రేంజే మారింది. December 9th ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో దానికి ఒప్పుకొని చేసినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్. రీజన్ అంటే ఒక చిన్న సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఇది మన మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ గారు. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి. ఈరోజు నిజంగా చాలా చాలా స్పెషల్ డే అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు కోసం ఎన్నో రోజుల నుంచి కాదు, నెలల నుంచి కాదు, ఒక 2-3 years జర్నీ అండి ఇది. సో ఆల్ ఆఫ్ అస్, ఎవ్రీ వన్, మా టీంలో అందరూ కూడా ఈరోజు ఎప్పుడు వస్తుందా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేసి ప్రెస్తో మాట్లాడి అసలు మా సినిమా గురించి కవర్లు షేర్ చేసుకుని ఆ సినిమా రిలీజ్ దగ్గరికి వస్తున్న టైంలో అది ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఒక యాంగ్జైటీ. ఇప్పుడు ఫైనల్గా ఇదంతా చేసింది, ఆ సీన్ ఎలా ఎంజాయ్ చేస్తారు, ఈ బిట్ వచ్చినప్పుడు ఈ సీక్వెన్స్కి ఎలా రియాక్ట్ అవుతారు, అసలు బయట జనాలు ఏం మాట్లాడుకుంటారు అని. సో ఎన్నో రోజుల దూరంలో లేవండి, ఇట్స్ జస్ట్ 8 days టు గో. అండ్ ఒక్కటి మాత్రం చెప్పాలండి, మా టీంలో అందరూ కూడా, ఆల్ ది యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ అందరూ కూడా ఈక్వల్గా కష్టపడి, అంటే అందరూ పోటీ పడి పనిచేసామండి. అంటే ఒకళ్ళు మీరు ఎక్కువ మేము ఎక్కువ అని కాకుండా, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ అందరూ చేస్తేనే ఈరోజు ఈ ట్రైలర్ ఇలా చేయడం కానీ, లేకపోతే సినిమా రిలీజ్ టైంకి ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ మేము ఫైనల్గా మాకు కావాల్సినట్టు మేము అచీవ్ చేసుకుని కాన్ఫిడెంట్గా మీ ముందు ప్రజెంట్ చేయడానికి ఇలా తీసుకురాగలిగామనండి. అండ్ అందరికీ, అంటే అందరి పేర్లు మెన్షన్ చేసుకుంటూ పోతే వేరే వెరీ వెరీ బిగ్ ఫ్యామిలీ, సో టైం సరిపోదు అందరి గురించి మాట్లాడాలంటే. బట్ ఐ కెన్ జస్ట్ సే దిస్ అండి, ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ ముఖ చిత్రం ఆన్ December 9th, బికాస్ I promise you that you won't be disappointed, and you won't be disappointed కూడా కాదండి, I promise you that you'll be thrilled to the max. That's my promise అండి. Thank you so much. ఏషా ఖాన్ మాటలు వినేద్దాం. Thank you, first of all, media, for coming here. I just don't want to waste everyone's time and repeat everybody's name. The whole team, the whole crew, everybody is equally important for this movie. And
Sandeep Anna, thank you so much for trusting in me with Maya Fernandez. And Gangadhar sir, thank you so much for helping me with dialogues, with everything. Priya, Chaitanya, Vikas, everybody. I could have not asked for better co-actors for my first movie. And the direction team, the producers, everybody, thank you so much. Kala Bhairava sir for the music, Pavan Kalyan Garu for the editing and everything. Thank you so much, everyone. Please go and watch Mukhachitram in theaters near you with your family, with your neighbors, villagers, everyone. Thank you. హలో అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సారీ లేట్ వచ్చాను, రియలీ వెరీ వెరీ సారీ. అందరికీ చాలా పెద్ద పెద్ద థ్యాంక్స్ చెప్పాలని ఉంది, కానీ నేను అది ప్రీ రిలీజ్ ఈవెంట్కి సేవ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ హియర్. మా ట్రైలర్ ఈరోజు లాంచ్ అయింది. ఈ డే కోసం చాలా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ప్రస్తుతానికి జస్ట్ ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి, మా ట్రైలర్కి స్ప్రెడ్ చేయండి. మేము చాలా కష్టపడి మూవీ తీసాము. And we've put everything, our heart, our soul, our everything possible. So please మమ్మల్ని సపోర్ట్ చేసి ట్రైలర్ని స్ప్రెడ్ చేయండి. మేము చాలా మంచి మూవీ తీసాము, చాలా ఎమోషనల్ హార్ట్ ఫెల్ట్ మూవీ తీసాము. ఇది ఒక 16-year-old అమ్మాయి అయినా, ఒక 60-year-old మా తాత అయినా అందరికీ కనెక్ట్ అవుతుంది ఈ ఫిల్మ్. మీరు ఈ ఫిల్మ్ మీ ఫ్యామిలీస్తో, మీ ఫ్రెండ్స్తో, ఎవరితో అయినా చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్, చాలా ఎమోషనల్ ఫిల్మ్ తీసాము. అండ్ మాకు అది అప్పుడే దొరుకుతుంది వెన్ మాకు మీ సపోర్ట్ దొరికినప్పుడు. సో ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ మా ట్రైలర్కి స్ప్రెడ్ చేయండి. అండ్ లాస్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇంటెన్షనలీ అన్ఇంటెన్షనలీ యూ హెల్ప్డ్ అస్ అ లాట్. అండ్ సందీప్, nothing can be possible without you. So thank you so much. And yes, Kala Bhairava garu, you have given the soul to our film, sir. Thank you so much. గంగాధర్ గారు కూడా, ఐ హోప్ నాకు భయం వేస్తుంది. థ్యాంక్ యూ సార్. అండ్ ఆ ప్రొడ్యూసర్స్ హ్యావ్ బిన్ అవర్ బిగ్గెస్ట్ పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఎన్ని కష్టాలున్నా దే హ్యావ్ బిలీవ్డ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్ అండ్ దే హ్యావ్ స్టూడ్ బై ఎవ్రీ వన్. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అండ్ thank you. I want to thank all my directors here, Sai Rajesh Garu and Praveen and Vinod Garu and Suhas Darling. Thank you so much. And I'll straight away go to the point. We should thank you so much. Thank you so much for being part of Mukhachitram. This adi oka maku extra mileage ochindi. Not just because of your image, because of what you have done and what you have carried overall. I mean, thank you so much. Maku mottam me oka ettaithe after your entry it is another level. So thank you so much. And Gangadhar Garu, thank you so much for trusting in me. And right after Cinema Bandi, he called me and we spoke about it. And producers major ga maku chala strength, ante whatever we wanted on the sets they literally gave us. And Sanjeev Garu, so thank you so much. Dawood is here, the Ahana Pilanta writer. Thank you so much for coming. Sandeep, I love you. I love you. I love you. Inka I love you చాలా వస్తూనే ఉంటాయి ఆన్ ది ప్రీ రిలీజ్ అండ్ పోస్ట్ రిలీజ్. కాలభైరవ, భైరవుడు అన్న పేరులో ఎంత పవర్ ఉందో ఇక్కడ వచ్చిన బీజిఎం అంతకు 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఫార్ షూర్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్ ముఖచిత్రం. అండ్ మన పాన్ ఇండియా ఎడిటర్ పవన్ కళ్యాణ్ గారు, మీ కటింగ్ చాలా బాగుందండి. అది సో ఆల్ టుగెదర్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వర్కింగ్ విత్ ప్రియా అండ్ ఐషా వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. వీ రియలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ Chaitanya, my mama, he is not here today. He is in shoot, but he will be here for pre-release event. And we are looking forward. Trailer మీకు అందరికి నచ్చుతుంది. నాకు ఆల్రెడీ మెసేజ్ వస్తున్నాయి, ఇట్ ఇస్ చాలా బాగుందని. సో ఫర్ షూర్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ బిగ్ థింగ్. థ్యాంక్ యూ. 9th రిలీజ్ అవుతుంది ముఖచిత్రం. కొంచెం మమ్మల్ని ఎంకరేజ్ చేసి థియేటర్స్కి వచ్చి, సో ఇది ఫస్ట్ థియేటర్కల్ రిలీజ్ అవుతుంది మాకు. నేను రాసిన ఒక సినిమా ఇప్పుడు ఫైనల్లీ థియేటర్లో చూసుకోబోతున్నాం. ప్లీజ్ సపోర్ట్ అస్.
అండ్ టీం మొత్తం ఒకసారి ప్రీ రిలీజ్లో ఇంకా బాగా మాట్లాడతాను. బట్ సాయి రాజేష్ గారు, ఈసారి నేను కోడి గుడ్డు పెట్టిన నొప్పి ఏంటో తెలిసింది. సో అర్థమైంది ఎక్స్పీరియన్స్ ఏంటన్నది. సో డెఫినెట్గా ప్రొడ్యూసర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. అసలు సినిమాల్ని హ్యాండిల్ చేస్తూ, చాలా ఎమోషన్స్ని హ్యాండిల్ చేస్తూ ధైర్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టి అందులో మాట్లాడుతున్నారంటే సో ఇండియా సపోర్ట్గా ఉన్నందుకు నా తమ్ముడికి, శ్రీమోహన్ గారికి, రమ్యకి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం మీ గురించి నేను చెప్పటం మొదలు పెడితే ఈ సినిమాలో మీ రన్ టైం కన్నా ఎక్కువ అయింది. సో ఇంకొక సినిమాతో మాట్లాడుకుందాం మనం. ఐ రియల్లీ వాంట్ టు వర్క్ విత్ యూ అగైన్, ఈసారి పెద్ద స్కేల్లో అలాగా. అండ్ యా, పీకే, ప్రియా, వికాస్, ఆయేషా, ఎవరికి వాళ్ళు ఏం తగ్గకుండా న్యాయం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఇది రెండో సినిమా కలిసి చేయడం. ఫస్ట్ టైం మేము ఇద్దరం స్టేజ్ మీద నుంచుంటాం. ఇన్ని రోజులు ఎప్పుడు ఈవెంట్కి, కలర్ ఫోటోకి, దేనికి సంబంధించి రాలేదు. మేము ఇద్దరం ఫస్ట్ టైం కలిసి నుంచున్నాము. అదే చెప్తున్నా, నువ్వు లేనిదే నేను లేను, జీవితాంతం నాతో ఉండు. నిజంగా నా బలం లేకపోతే నిజంగా అసలు డైరెక్టర్ అవ్వాలన్న కాన్ఫిడెన్స్ కూడా వచ్చేది కాదేమో. ఫస్ట్ నుంచి మొత్తం నన్ను హైలైట్ చేసిన మనిషి కాలుబైరవ. సేమ్ అండి, ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఇస్. మ్యూజిక్ డైరెక్టర్గా నా కాన్ఫిడెన్స్ బూస్ట్ అంతా అలా బూస్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ నువ్వేమమ్మా. యా, సుహాస్ గెస్ట్గా వచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ వినోద్ బ్రో, ప్రవీణ్ బ్రో అండ్ రాజేష్ గారు. ఎన్ని కష్టాలు పడుతున్నా మనకి ఎస్కేఎన్ గారు ఉన్నారులే, ఏమన్నా లాస్ట్ లైన్ చూసుకుంటారని చెప్పేసి ఒక ధైర్యంతో ఉన్నాము. నిన్న కూడా ఒక 2-3 అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని అనగానే ఎస్కేఎన్ ప్రెజెంట్స్ అన్న స్క్రీన్ షాట్ తీసి ఆయనకు పంపించాను. అంత ధైర్యంతో ఉన్నాము. ఇంకా మీరే చూసుకోవాలండి. థ్యాంక్ యూ సో మచ్. యా, ఇంకా పెద్ద స్టేజ్ మీద ఇంకా పెద్దగా మాట్లాడుకుందాం. ఒకటైతే చెప్తా, ట్రైలరు ఇప్పుడు మీరు చూసిన ట్రైలర్ ఇంపాక్ట్ ఏది ఉందో దీనికి డబుల్ ఇంపాక్ట్ సినిమాలో ఉంటుంది. డెఫినెట్గా పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. కాబట్టి మనం ఎక్కువ మాట్లాడక్కర్లేదు. మీరు మైక్ పట్టుకున్నాక అసలు మాకు పని ఉంటుందా సార్, మీరు చెప్పండి. జనరల్గా ఒక సినిమా లేట్ అయితే గ్రాఫిక్ ప్రాబ్లం అని చెప్తారు, కానీ హీరోయిన్ లేట్గా వచ్చి ట్రాఫిక్ ప్రాబ్లం అని చెప్పింది. సో ఐ రిక్వెస్ట్ అథారిటీస్ అండ్ మన జూబ్లీ హిల్స్లో ఇప్పుడు ఎక్కడెక్కడ టర్న్స్ అయి పెట్టారో ఏంటో రౌండ్ తిరుగుతున్నట్టు ఉంది. మళ్ళీ ఇందాక ఒక చోట తీసుకుని మళ్ళీ అక్కడికి వచ్చి ఇదేంటి ఎక్కడికి వచ్చాం కదా అనిపించింది. ఇది ఒక సినిమాలో, కింగ్ సినిమాలో శ్రీహరి గారు అలా తిరిగినట్టు. సో ఈ ఎక్కువ ఫంక్షన్స్ జరిగినా ఏం జరిగినా ఇక్కడ ఈ ఫంక్షన్స్కి జంక్షన్లో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండాలని అథారిటీస్ దాని మీద దృష్టి సారించి చిత్ర పరిశ్రమకు తోడ్పడాల్సిందిగా సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక ముఖ చిత్రానికి వస్తే ఇదొక సందీప్స్ బ్రెయిన్ చైల్డ్. అంటే జనరల్గా ఒక జానర్లో కథ రాయడమే చాలా కష్టం. బట్ ఈ సినిమా చూస్తే ఒక 4-5 జానర్లు మిక్స్ అయి ఉంటాయి. ఈ సినిమా ఇది అనుకునే టైపు ఇంకొక ఫేజ్ తీసుకుంటుంది, ఇది అనుకునేలోపు ఇంకో ఫేజ్ తీసుకుంటుంది. ఇలాంటి కథను రాయడం చాలా కష్టం. అలాగే ఈ కథలో నెక్స్ట్ పావుగంటలో ఏం జరుగుద్ది అనేది ఊహించడం ఇంకా కష్టం. సో ఇప్పుడు ట్రెండ్ ఇలాంటి మల్టీ జోనర్స్కి, ట్విస్టుల మీద ఉండే సినిమాలకి మంచి ఆదరణ లభిస్తుంది. కాబట్టి ఈ సినిమా మంచి ఆదరణ లభిస్తుందని అనుకుంటున్నాను. సో సందీప్ రాసిన ఈ కథని గంగాధర్ గారు చాలా మంచిగా తెరకెక్కించారు. సో మనకి ప్రతి 10 నిమిషాలకి ఈ సినిమాలో కొత్త అనుభూతి కలుగుతుంది. సో ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ని ఈ సినిమా ఇస్తుంది. సో అందరూ ఇప్పుడు ఈ స్టేజ్ ఎంత నిండుగా ఉందో రేపు థియేటర్స్ కూడా అంత నిండుగా ఉండి ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సందీప్ నాకు ఫస్ట్ నుంచి తెలుసు. సందీప్తో నెక్స్ట్ 2 సినిమాలు కూడా ఒక స్థాయిలో ప్లాన్ చేసుకుంటున్నాం అతను డైరెక్టర్గా. సో ఈలోపు అతను ప్రొడ్యూసర్గా నేను ఇది చేస్తున్నానంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే అతనితో పెద్ద బడ్జెట్ సినిమా తీసేటప్పుడు నిర్మాతగా మనం ఒకసారి ఇట్లాంటి స్ట్రెస్ చూస్తే ఓకే అప్పుడు మనం చేసే సినిమాలో ఏం చెప్పినా తను వింటాడని నాకు నమ్మకం కలిగింది. అలాగే సినిమా బండితో అందరి మనల్ని అందుకున్న
వశిష్ఠ ఇందులో ఒక చాలా మంచి పాత్ర పోషించారు. ఈ సినిమా తర్వాత ఆయనకి చాలా అంటే ఇప్పటికొచ్చిన పేరు ఇంకొక ద్విగుణీకృతం అవుతుంది. తెలుగు వర్డ్ అండి ఇది. అది అలాగే ఆయనకి ఈ సినిమా మరొక మైల్ స్టోన్ అవుద్దని, అలాగే ఇంకొక మంచి పాత్ర పోషించ చైతన్యరావుకి, అలాగే మన తెలుగు అమ్మాయి ఒక ఫేజ్ ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తేనే మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. బట్ తన క్యారెక్టర్లో మల్టీ షేడ్స్ ఉన్నాయి. అలాంటి క్యారెక్టర్ని తను చాలా అవలీలగా పోషించింది. సో తనకి, అలాగే ముంబై నుంచి వచ్చి ఇక్కడ తెలుగు నేర్చుకున్న ఆయేషా ఖాన్ గారికి, అలాగే ఆవిడకి ఈ సినిమాలో నిజంగా ఒక యాక్సిడెంట్ కూడా జరిగింది. సో ఇవన్నిటినీ కూడా ఫేస్ చేసి ఈ చిత్రాన్ని ఇలా ముందుకు వచ్చింది. అలాగే పాన్ ఇండియా ఎడిటర్ మన పవన్ కళ్యాణ్ గారికి ఆ పేరే ఒక వైబ్రేషన్. సో అలాగే కాలభైరవ గారు ఒక కార్తికేయ చిత్రంలో ఆయన సక్సెస్లో ఆయన కూడా ఒక మంచి ఫ్యాక్టర్. ఎందుకంటే ఆ కృష్ణుడి గురించి ఆయన ఇచ్చే బీజియం ఏంటంటే థియేటర్లో గూస్ బంప్స్ వచ్చాయి. సో ఈ చిత్రంలో ట్రైలర్లో మీకు చిన్న స్నిప్పెట్ ఇచ్చారు. ఆయన విశ్వరూపం సినిమాలో చూస్తారు. సో ఈ చిత్ర కొత్త నిర్మాతలకి అందరికీ ఇది. ఇక ఒక సినిమాని ఎలివేట్ చేయడానికి ఒక బాహుబలి పోస్టర్ చూసుంటారు కదా మీరు. బాహుబలి పోస్టర్లో ఒక చెయ్యి అలాగా ఒక బిడ్డను ఎత్తుకుని అలా లేపుద్ది. ఆ చెయ్యి ఎవరిది అంటే ఈ సినిమాకి విశ్వక్సేన్ గారిది. ఎందుకంటే ఒక రేంజ్లో ఉన్న సినిమాని ఆయన చేత్తో అలా తీసుకుని లేపారు. ఎందుకంటే ఆయన గురించి నేను ఈరోజు సభాముఖంగా మాట్లాడాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే మంచి ఉన్నప్పుడు ఒక మంచిని సభాముఖంగాను 10 మందికి గట్టిగా చెప్పాలి. అలాగా కొందరు యొక్క మంచి చెప్పకపోవడం వల్ల వేరే విధంగా ఉంటుంది. సో ఆయన మంచిని నేను ఈరోజు ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఆయన్ని అందరూ మాస్గా దాస్ అంటారు, నేను మనసున్న బాస్ అంటాను. ఎందుకంటే ఆయనకున్న బిజీలోను ఆయన చేస్తున్న సినిమాల్లోనూ ఒక చిన్న చిత్రంలో ఆ చిత్ర క్యారెక్టర్లో ఒక ఇంపార్టెంట్ గెస్ట్ రోల్ అనండి, ఇంపార్టెంట్ రోల్ అనండి, మలుపు తిప్పే రోల్ అనండి, ఏదైనా ఒక క్యారెక్టర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఆ క్యారెక్టర్ చేశారంటే ఆయనకి సినిమా అంటే ఎంత ప్యాషన్ ఉందో ఈ సినిమా నిరూపిస్తుంది. అలాగే ఆ క్యారెక్టర్ చేసి వెళ్ళిపోవచ్చు ఆయన, ఏదో ఒక ఫ్రెండ్షిప్కో ఒక కథ నచ్చిందో అని. కాకపోతే ఆ సినిమా ప్రతి ప్రమోషన్కి వచ్చి ఈ టీంతో ఆయన ఎమోషన్ పంచుకుంటున్నారంటే ఆయనకున్న డెడికేషన్, డిసిప్లిన్ ఇది అవుతుంది. అందుకే ఇండస్ట్రీలో ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో మోస్ట్ డిసిప్లిన్ యాక్టర్ ఎవరంటే నేను విశ్వక్సేన్ గారి పేరుని ఫస్ట్ ఇది చేస్తాను. సో విశ్వక్సేన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు ఆ స్థాయి సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలకు కూడా స్థాయి అందిస్తూ మీ స్థాయిని పెంచుకోవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రీ రిలీజ్ దగ్గరలోనే ఉంది కాబట్టి ఇక్కడతో దీన్ని ఆపేసి మీకు మంజుష గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రిక్వెస్ట్ ఆల్ మీడియా ఫ్రెండ్స్ ప్రమోట్ దిస్ ఫిల్మ్ వెరీ వెల్. ఎందుకంటే ఈ సినిమా ఇలాంటి సినిమాలు మంచిగా ప్రమోట్ చేయాలి. ఈ సినిమా ఎందుకంటే నేషనల్ అవార్డు అనే గౌరవాన్ని మనకి తీసుకొచ్చిన సందీప్ మళ్ళీ ఈ సినిమాతో 9వ తారీఖున ఇంకొక అవార్డుని తీసుకొస్తాడు, అలాగే రివార్డులు తీసుకొస్తాడని నమ్ముతున్నాను. సీ యూ ఇన్ ద థియేటర్స్ ఆన్ December 9. థ్యాంక్ యూ. అసలు ఇది ఎలా జరిగిందని మాకు చాలా క్యూరియస్గా ఉంది. ఈవెంట్లో గెస్ట్గా వచ్చిన ఆయన తర్వాత అదే సినిమాలో ఒక భాగం అయిపోవడం. సో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇప్పుడు మనం విందాం. చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు కదా. సార్ నమస్తే అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ హలో. సో బేసికల్లీ చాలా వెరైటీగా ఉంటుంది ఈ స్టోరీ. టీజర్ లాంచ్కి గెస్ట్ లాగా వచ్చిన, ట్రైలర్ లాంచ్కి ఏమో ఇది ఇంకా మా సినిమా టీం మెంబర్ లాగా వచ్చిన. సో ముఖ చిత్రం సందీప్ ఒకరోజు ఫోన్ చేసి ఇట్లా చిన్న క్యామియో ఉంది, చిన్న ఇంపార్టెంట్ రోల్ ఉంది సినిమాలో అంటే, ఏమనుకోక సందీప్ నేను ఒకసారి సినిమా చూసి డెసిషన్ తీసుకుంటానని చెప్పిన. సో సినిమా చూసినాక కూడా ఇంటర్వ్యూలో ఏం మాట్లాడలేదు, అట్లా బయటకు వచ్చి 2 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ లోపలికి అట్లా సైలెంట్గా వెళ్ళిపోయినా. మరి ఏమనుకున్నాడో. సినిమా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి రోల్ ఏంటని అడగలే, ఏదన్నా చేసేద్దామని డిసైడ్ అయినా ఒకసారి బట్ చెప్పు ఏంది రోల్ అన్నప్పుడు, దెన్ ఇట్ సౌండెడ్ లైక్ ఎ రెస్పాన్సిబిలిటీ మోర్ దెన్ డూయింగ్ ఎ క్యారెక్టర్
సినిమాలో ఏదో పేరు వచ్చేయడానికి పాత్ర చేయడమో లేకపోతే యాజ్ యాక్టర్ గ్రోత్ కోసం చేయడం అన్నీ వదిలేస్తే ఇట్ సౌండెడ్ లైక్ బిగ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ యాక్టర్ సమ్టైమ్స్. మనం చెప్పింది వింటుంటారు కదా అందరూ. సో ఇట్ హ్యాస్ అ గ్రేట్ వాయిస్, ద క్యారెక్టర్ హ్యాస్ అ గ్రేట్ వాయిస్ అండ్ గ్రేట్ కాజ్. డెఫినెట్లీ ఆ క్యారెక్టర్ చేస్తున్న 2 days నేను ఒక వైబ్రేషన్లో ఉండే. థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ క్యారెక్టర్. డెఫినెట్లీ చూసిన మీ అందరికి కూడా అలాగే అనిపిస్తుంది. అండ్ టీం అందరినీ నేను వెళ్ళిపోమాకే అనే సినిమా చేసినప్పుడు మేము అది 12 lakhsలో చేసాం. ఆ సినిమా టీజర్ లాంచ్కి రిలీజ్కి 1.5 year గ్యాప్ ఉండే అండి. నాకు తెలుసు ఆ పెయిన్ ఎట్లుంటుందో. ఆ 1.5 yearలో రకరకాలుగా మారిపోయింది బ్రెయిన్. ఒక స్టేజ్కి ఏమో మనతో అవ్వదేమో నా పేరు అప్పటికి దినేష్ ఇంకా. సో నాకు ఆ పెయిన్ ఎట్లుంటుందో తెలుసు. అండ్ నేను కూడా ఒక కోడినే రెండోసారి కోడి రోల్ ప్లే చేసిన. నాకు కూడా తెలుసా గుడ్డు పెట్టే బాధ ఎట్లుంటుంది అన్నది. బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ ఈజ్ అ వెరీ టఫ్ జాబ్. నిజంగా నేను మళ్ళీ మొన్న దమ్కి ప్రొడ్యూస్ చేసిన తర్వాత తెలిసింది. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద తెలుగు ప్రొడ్యూసర్స్. అండ్ తప్పకుండా ఈ సినిమాని థియేటర్లో ఎంజాయ్ చేయండి, ఎందుకంటే ఇట్స్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. బికాస్ కాలభైరవ గివ్స్ దట్ ఇంపాక్ట్ ఇన్ థియేటర్. బ్రో జస్ట్ వెయిటింగ్. మన పాత బాకీలన్నీ తీరిపోయినాయి, నీ పాత సినిమాలు నా పాత కమిట్మెంట్లన్నీ. సో ఇప్పుడు ఫ్రెష్ కోటా స్టార్ట్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు వర్క్ టుగెదర్, నువ్వు టైం ఇస్తే. అండ్ సందీప్కి సందీప్ విల్ బి వన్ ఆఫ్ ద గ్రేట్ రైటర్స్ ఇన్ ఇండియా, డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి. అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ నేషనల్ అవార్డ్ వన్స్ అగైన్. స్టేజ్ మీద సభాపూర్వకంగా చెప్తున్నా. అండ్ నేను ఒక మంచి మసాలా సినిమా ఫ్యూచర్లో చేసి దానికి నాకు డైలాగ్స్ ఎలా రాయాలరా అని చెప్పి నేను కన్ఫ్యూజన్లో ఖచ్చితంగా ఎస్కేఎన్ గారిని కలుస్తాయి. సార్ ప్లీజ్ మీరు నాకు హెల్ప్ చేయాలి సార్. గ్రాఫిక్ అసలు ఎక్కడికి ఈ గ్యాప్లో ఎట్లా వెళ్ళారు సార్ మీరు. సో నా ఫంక్షన్ జంక్షన్ అమ్మో నేను ఉత్తి ఇంజన్ కాడ అయిపోయినా మీరు. సో గుడ్ లక్ టు ద హోల్ టీమ్. అండ్ ప్రియా అండ్ నేను కలిసి ఒక సినిమాకి వర్క్షాప్ చేస్తుండే ఆ టైంలో. అప్పటికి నేను యాక్టర్గా నాకంటే ముందు ఉండిపోరాదని చెప్పి హీరోయిన్ అయిపోయిన ఉండే ప్రియా. సో అప్పుడులో నాకు ఎప్పుడు ఛాన్స్ వస్తుందని వెయిట్ చేస్తుండే. బట్ ఇట్స్ గుడ్ టు సీ బోత్ ఆఫ్ అస్ లైక్ దిస్ స్టేజ్. ఆ టైంలో రూమ్లో మనకి ఎవడన్నా ఛాన్స్ ఇస్తే బాగుండు అని చెప్పి ప్రాక్టీస్ చేసుకొని అండ్ నన్ను పీకేశారు ఆ సినిమాలో అతను ఉండే. సో అయ్యో సో ఇట్స్ సో గుడ్ టు సీ. అండ్ చాలా కష్టపడుతుంది, చాలా టాలెంటెడ్. నేను సినిమా చూసినంత సేపు కూడా నాకు తను పరిచయం ఉన్న విషయం మర్చిపోయాను. ఐ వాజ్ గెటింగ్ చిల్స్. మీకు కూడా అదే ఎక్స్పీరియన్స్ ఉంటుంది థియేటర్లో. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. అండ్ నేను నిజంగా ఫ్రాంక్గా ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఉన్నా ఏదున్నా కూడా మోమాటానికి చేసేస్తా అని చెప్పే టైప్ కాదు. నేను నిజంగా సినిమా చూసి ఐ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అని చెప్పి సీరియస్గా తీసుకున్న డెసిషన్. అండ్ ఐ హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్ ద రోల్. అండ్ లాస్ట్ 10-15 minutes ఉందన్నప్పుడు వస్తుంది నా రోల్. అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ మేక్ ఎన్ ఇంపాక్ట్. ఈవెన్ అంటే సొసైటీ మారిపోవాలి, మేము ఏదో చెప్పేస్తున్నాం, పెద్ద మెసేజ్ ఇచ్చేస్తున్నాం అన్నంత పెద్ద మాట నేను మాట్లాడను. కానీ డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ విల్ బ్రింగ్ సమ్ ఇంపాక్ట్. మీ అందరిలో కొందరిని కదిలిస్తుంది అనుకుంటున్నా, కొందరికి బుద్ధి వస్తుంది అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ద రోల్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. చాలా సినిమాలు రిలీజ్ తర్వాత పెద్ద సినిమాలు అయిపోతున్నాయి, పెద్ద సినిమాలు రిలీజ్ తర్వాత చిన్న సినిమాలు అయిపోతున్నాయి. సో ఈ సినిమా కూడా రిలీజ్ తర్వాత పెద్ద సినిమా అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం బికాజ్ మీరు ఎంకరేజ్ చేస్తేనే మళ్ళీ ధైర్యం వస్తుంది కొత్త వాళ్ళు రావడానికి. అండ్ చాలామంది సందీప్ రెడ్డి వంగలు, చాలామంది తరుణ్ భాస్కర్లు, చాలామంది సందీప్ రాజులు, చాలామంది శైలేష్ కొలనోళ్ళు, చాలామంది రవికిరణ్ కొల్లలు, చాలామంది బయట ఉన్నారు. మీరు సపోర్ట్ చేసినప్పుడల్లా దే కీప్ కమింగ్. అండ్ just please support this film. And it's December 9th. Watch it in theaters. Thank you.